చేవెళ్ల పార్లమెంట్లోని నిశ్శబ్ద విప్లవం వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. ఈ 4 నెలల కాంగ్రెస్ పాలనలోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అవసరాన్ని గుర్తించారని పేర్కొన్నారు. అందుకే తమ పార్టీకి విశేష ఆదరణ వస్తుందంటున్న కాసాని జ్ఞానేశ్వర్తో మా బ్యూరో చీఫ్ రాజు కలుకూరి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిన కాసాని జ్ఞానేశ్వర్ విస్తృత ప్రచారం కొనసాగిస్తున్న ప్రచారానికి ఎటువంటి స్పందన వస్తూ ఉంది, రేపు రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ కాసాని గారు, ప్రస్తుతం ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చేవెళ్లలో కేసీఆర్ గారితో భారీ బహిరంగ సభ నిర్వహించుకున్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది, మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మాకంటే మీకు ఎక్కువ తెలుసు కన్నా, మీరే కంటే ఎవరికైనా ఎక్కువ తెలుసా? ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎటు చూసినా జనరల్గా పబ్లిక్ మాత్రం తండోపతండాలుగా వస్తుంది. 10 సంవత్సరాల కాలం చూసారు, 4 నెలల కాలం చూసారు. కాంగ్రెస్ విఫలమైపోయింది. కరెంటు కానీ, నీళ్లు కానీ, రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఇలాంటి ఏవి కూడా పింఛన్స్ కానీ సరైన టైంలో రావడం లేదు, చెప్పిన మాట నిలబెట్టడం లేదని పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి సమాజం పూర్తి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ సరిగా ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వాన్ని ఓడగొట్టాము, కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 4 నెలల ప్రజాపాలనలో తాము ఇప్పటికీ ఒక రికార్డు మార్కుని క్రియేట్ చేశామని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఎన్ని మార్కులు చేసిరో చెప్పండి. మీరు ఏ మార్కులు చేసిరో? వాళ్ళు ఇచ్చిన మార్కు ఒక బస్సు తప్ప, అది కూడా తక్కువ బస్సులు పెట్టి కిక్కించిపోయి నిలబడిపోతురు. ఊరికాడెక్కితే దిగదాకా నిలబడే పోతురు. అది తప్ప ఇంకేం చేసినా మా కళ్ళ మూటకైతే కలవడలేదు. సో రంగారెడ్డి జిల్లాకు మీరు గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అనేది ఒక 3-4 ప్రాంతాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయి? గత 2 పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కొత్తగా మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారాలు ఏం చెప్పబోతున్నారు? జనరల్గా ఏముందంటే, గ్రామీణ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ ఇది. మనం ఎంత చేసినా ఇంకా ఖాళీలు ఉంటాయి. ఒక్కటి కనుక ఈరోజు రేపు చేద్దామంటే రోజు పెరిగిపోతుంది తప్ప తగ్గాయి. గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విచిత్రమైనటువంటి సందర్భం ఏంటంటే, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధి చెందినటువంటి మారుమూల గ్రామ పంచాయతీలు గ్రామాలు ఉన్నాయి. వీటిని బేరీ చేసుకొని ప్రధానంగా ఈరోజు వ్యవసాయదారుల యొక్క వ్యవహారాలకు వస్తే, వాళ్ళు కరెంటు లేక, ప్రతి వ్యక్తికి కరెంటు అవసరం. కరెంటు లేక ఈరోజు మళ్ళీ మోటార్లు కాలిపోయే పరిస్థితి వస్తుంది. రోడ్లు లేవు, ఉన్న రోడ్లు బాగు చేసుకుంటలేరు. అదే కాకుండాను ప్రతిసారి పింఛన్స్ మళ్ళీ ఏం చూస్తారా నీకు, 1 నుంచి 5th వరకు, 1st నుంచి 5th తారీఖు వరకు కేసీఆర్ గారు పింఛన్ వేస్తుండే. టిన్ అని సపోర్ట్ రాగానే వాళ్ళ పైసలని అనుకుందాం. ఇప్పుడు అది మొన్న 1 జనవరి అయితే ఎగగొట్టేసారు. మొన్న ఏం చేశారు మీరు? 26 తారీఖు చేశారు. అది కాకుండా పింఛన్స్ 2000, 4000 చేస్తాను. అది చేయలే. నువ్వు దళిత బంధు చేయలే, రైతు బంధు చేయలే, రైతు బీమా చేయలే. కరెంటు కోతలు తయారైన. కరెంట్లో ఎట్లుందంటే, నీకు వ్యవసాయదారునికి లాస్ట్ తడి వచ్చే వరకు, ఎప్పుడైతే పుట్టకొస్తుందో వరి, అప్పుడు నీళ్ళు కావాల్సిన వస్తుంది. అప్పుడే నీళ్ళు లేకపోతే ఎండిపోయినాయి. సార్, కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ చరిష్మాతో బీజేపీ అభ్యర్థి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రజాపాలన సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అభ్యర్థి మేమే గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ఏ మార్క్ తోటి గెలవాలని చెప్పేసి అంటున్నాడు. గెలవాలంటే ఏం చేయబోతున్నారు? నేను ముందుగా చెప్తున్నా, మోడీ గారు చరిష్మాతో ఏమంటారు? ఇది విచిత్రం ఏంటంటే, 3 పార్లమెంటు క్యాండిడేట్స్ ఉన్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుండి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి. 3 కూడా ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళం. కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిండు 5 సంవత్సరాలు. ఏం చేసిండు ఆయన బేరీ చేసుకోవాలి. రంజిత్ రెడ్డి చేసిండు 5 సంవత్సరాలు. నిన్నటి వరకు ఉండి ఆయన ఏం చేసిండో చూడాలి. కాసాని జ్ఞానేశ్వర్ 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల ప్రతి మారుమూల గ్రామం లోపల నేను చేసినటువంటి పనులు ఇప్పుడు కూడా, నేను ఇప్పుడు చెప్పడం లేదు, ఎవరైతే తిరుగుతుంటే
వాళ్ళకు చూపించిన సార్ ఇది కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు వేసినట్టు రోడ్డు ఇప్పటికి చెక్కు చేరలే, ఇప్పుడు వేసిన రోడ్డు ఇట్లా ఏగానే ఇట్లా పోతున్నాయి, వేసే దాఖలాలు లేవు. అంటే నేనేమన్నా నా అప్పీల్ కూడా ఏంటంటే ఓటర్ మహాశయులకు, ముగ్గురం ఇక్కడ పని చేసినాం మేము, మీకు ఎవరు నచ్చితే ఎవరి పనితనం నచ్చితే మీరు వాళ్ళకు ఓటేయమని చెప్తున్నాం. ఇక పార్టీలకు వచ్చే వరకు వస్తే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు నిరంతరం ఆయన పనిచేసిండు కనుకనే, గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కనుకనే ఎప్పుడు ఏది అవసరమో, ఇప్పుడు మనం పోతే ఏమవుతుందంటే ఒక కార్యక్రమం పోతుంది, మధ్యలో ఇంకోటి జ్ఞాపకం వస్తుంది, అక్కడ ఉంటే అది తీసుకుంటారు. అట్లా ఈయన వాగ్దానాలు చెయ్యని కూడా చేసిన వాటితో కలుపుకొని, అదేవిధంగా నీళ్ళకు అవసరం ఉన్నటువంటి సందర్భం ఇలాంటి ఎద్దడి చాలాసార్లు మనకు వచ్చింది, 2 సార్లు వచ్చింది. అప్పుడు కూడా మిషన్ భగీరథనం పెట్టి ఒక గొప్ప మూమెంట్ అది, ప్రతి ఇంటింటికి నీళ్లు పెట్టినటువంటి ఘనత. ఇంతకు మీ ప్రత్యర్థి బీజేపీ కాంగ్రెస్ ప్రధాన నాకు ఇద్దరు లేరు నాన్న, కాసాని జ్ఞానేశ్వరే, వీళ్ళు దరిదాపులో కూడా రాదు. రేపు సైలెంట్ విప్లవం రాబోతుంది, మీరు చూస్తారు. ఎన్ని ఎక్కువ రోజులు లేదు, మీరు బాగా గమనించాలి. 13వ తారీఖు ఎలక్షన్స్, మరి నీకు 4th నాడు మీకు తేలబోతుంది, జూన్ 4th నాడు. కనుక చాలా పెద్ద ఎత్తున మార్పు జరగబోతుంది. తప్పకుండా ప్రజలలో పెను మార్పు వచ్చింది. దాంట్లో బీఆర్ఎస్ జెండా తప్పకుండా చేవెళ్ళ గడ్డ మీద ఎగురుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం చేవెళ్ళ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి యొక్క అభిప్రాయాలు. మొత్తంగా నియోజకవర్గంలో ఇప్పటికి 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిన, 3వసారి కూడా హ్యాట్రిక్ సాధించి తను కాసాని జ్ఞానేశ్వర్ రూపంలో విజయం సాధించబోతుందని చెప్తున్నారు. నిశ్శబ్ద విప్లవం ద్వారా ఈసారి బీఆర్ఎస్ మరోసారి చేవెళ్ళలో జెండా పాతబోతుందని చెప్తా ఉన్నారు. కెమెరా వెంకట్తో కలిసి రాజు కల్కూరి, ఐ న్యూస్, హైదరాబాద్.